నమస్తే, వెల్కమ్ టు టీసెట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. సాధారణంగా మహిళల్లో గర్భ సమస్యలు వస్తూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. సో అందులో భాగంగా ఈ రోజు మనం గర్భాశయంలో కణితులు ఉన్నట్లు అసలు ఎలా గుర్తించాలి, లక్షణాలు ఏంటి, అవి ఎందుకు ఏర్పడతాయి, ఇలాంటి చాలా విషయాలు మనం ఈ రోజు తెలుసుకుందాం. వీటి గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ హేమారెడ్డి గారు. సో దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. రైట్, అంటే సాధారణంగా మహిళల్లో చాలా మటుకు గర్భాశయ సమస్యలు మనం చూస్తూనే ఉంటాం కదా. ముందుగా అసలు గర్భాశయ సమస్యలు అనేవి ఏమేమి ఉంటాయి, ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఒకసారి చెప్తారా? గర్భాశయంలో యూజువల్గా ఫైబ్రాయిడ్స్ ఒకటి, పిఐడి, ఇంకొకటి ఎనీ ప్రొలాప్స్ కానీ లేదంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈ కామన్ కాజెస్ ఉంటాయి. ఈ మధ్యన చాలా కేసెస్లో పీసీఓడి కూడా డెవలప్ అవుతుంది. దాంతోపాటు పిఐడి, పీసీఓడి ఒకటి. ఓకే, అంటే మనం ముఖ్యంగా చూసేది యూట్రస్ లో ఇలాంటి సమస్యలు ఉంటాయి. సర్విక్స్ లో పిఐడి కామన్ గా ఉంటుంది ఈ మధ్యలో అందరికి. అంటే ఇర్రెగ్యులర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉన్నా కానీ పీసీఓడి సమస్యలు ఈ మధ్య చాలా కామన్ గా కనపడుతున్నాయి. ఓకే, సో అందులో భాగంగా ఈ రోజు మనం కణితుల గురించి, ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఈ మధ్య కాలంలో ఫైబ్రాయిడ్స్ అనే పదాన్ని మనం చాలా వింటున్నాము. అంతకు ముందేమో వాటిని అంత సీరియస్ గా తీసుకునే అవసరం లేదు అని అంటున్నారు, కానీ ఇప్పుడేమో ఓకే ఇది కూడా కామన్ అయిపోయిందని అంటున్నారు. అసలు ఏది వాస్తవం అంటారా? దీని గురించి భయపడాల్సిన అవసరం ఉందంటారా? ఇంతకు ముందున్నంత సిచ్యుయేషన్ ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి ఫైబ్రాయిడ్స్ యూట్రస్ లో. అంతకుముందు యూజువల్ గా మనకి 30-40 ఇయర్స్ లో కనిపించేది ఇప్పుడు 20 సంవత్సరాలకి 30 సంవత్సరాల వాళ్ళకే కనిపిస్తున్నాయి. దాంట్లో మెయిన్ గా ఫుడ్ చేంజెస్ ఒకటి, ఇంకొకటి విటమిన్ డి డెఫిషియన్సీ, ఇవన్నీ. దాంట్లో ఫైబ్రాయిడ్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇంటర్స్టిషియల్ ఫైబ్రాయిడ్స్, సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అండ్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అండ్ పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ ఆల్సో ఉన్నాయి. దాంట్లో 4 వెరైటీస్. దాంట్లో ఒక్కొక్క ఫైబ్రాయిడ్ బట్టి సిమ్టమ్స్ వేరే వేరేగా ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు పేషెంట్ కి ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ కనిపిస్తుంది మనకి. దాంతోపాటు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంటర్స్టిషియల్ ఫైబ్రాయిడ్స్ అంటే దాంతో ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవడం కానీ, లేదు అంటే ఇట్లాంటి కేసెస్ సిజేరియన్ సెక్షన్ కి ఎక్కువ వెళ్ళడం ఉంటుంది. దాంతోపాటు పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అన్నప్పుడు మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ మీద ప్రెషర్ ఏర్పడడం కానీ, లేదు అంటే ఇంటర్స్టిషియల్ గా ఉన్నప్పుడు గర్భసంచి మధ్యలో ప్రెషర్ ఏర్పడి దాంతో అబ్నార్మల్ పొజిషన్ కి బేబీ తిరుగుతుంది కాబట్టి దాంతో సిజేరియన్ సెక్షన్ అయ్యే అవసరాలు ఎక్కువగా ఉంటాయి. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ప్లస్ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంటే ఫైబ్రాయిడ్స్ ఉంటే ఇన్ని సమస్యలు వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు దీంతో మనం తెలుసుకోవడం ఎలా అంటారు? లక్షణాలు మీరు చెప్పినట్టు హెవీ బ్లీడింగ్ అలాంటివి, వాటితో పాటు ఇంకా ఎలాంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి? అంటే మెన్స్ట్రల్ పీరియడ్ కి మధ్యలో ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కనిపించడం ఒకటి. మళ్ళీ బ్యాక్ పెయిన్ బాగా సివియర్ గా ఉంటుంది వాళ్ళకి. ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే కొద్దీ వెనక ఉన్న పెల్విక్ మజిల్స్ మీద, దాంతో పాటు నర్వ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కంప్లీట్ గా మొత్తం సియాటికా పెయిన్ రావడం కానీ, లేదు అంటే దాంతో పాటు పెయిన్ వచ్చినప్పుడు సివియర్ గా టాలరేట్ చేయకపోవడం ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ఫైబ్రాయిడ్ ఫెలోపియన్ ట్యూబ్స్ ని బ్లాక్ చేసినప్పుడు ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దాంతో ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుందంటే బేబీ పొజిషన్ చేంజ్ అవుతుంది. దాంతో ప్రీటర్మ్ డెలివరీ అవడం కానీ, లేదంటే సిజేరియన్ సెక్షన్స్ కి ఎక్కువ వెళ్తారు వాళ్ళు, పేషెంట్ వాళ్ళు. ఇంకొకటి ఇంటర్స్టిషియల్ ఫైబ్రాయిడ్ దాంతో ఏంటంటే పీనట్ నుంచి ఆరెంజ్ సైజ్ వరకు పెరుగుతుంది. దాంట్లో ఒకటి కాకుండా 2-3 కణుతుల వరకు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఓకే, ముఖ్యంగా అంటే యూట్రస్ లో ఎక్కడ ఈ కణుతుల్ని మనం చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనం పిక్చర్ లో చూసినట్టుగా కరెక్ట్ గా ఎక్కడ ఏర్పడుతుంది అది? అంటే దాంట్లో 4 ప్లేసెస్ లో ఏర్పడుతుంది. యూట్రస్ పైన ఒకటి వస్తుంది మనకి, దాన్ని మనము సబ్సీరస్ అని అంటాము. ఇంటర్స్టిషియల్ మజిల్స్ లో ఒకటి వస్తుంది, దాన్ని ఇంటర్స్టిషియల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. మ్యూకస్ లో వచ్చే దాన్ని సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటారు. దాంతోపాటు ఈ 4 కావాల్సింది పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అని కూడా అంటారు. దట్స్ పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్. ఓకే, సో అంటే ఈ లక్షణాలు మనకు కనిపించినప్పుడు ఖచ్చితంగా ఫైబ్రాయిడ్ వచ్చిందని ఎవరైనా మహిళలు గుర్తుంచుకోవాల్సిన విషయం అంటారా? కంపల్సరీగా ఎప్పుడైతే బ్లీడింగ్ హెవీగా అవుతుందో, లేదంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఏమన్నా ఉంటుందో, లేదంటే రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడం కానీ, లేదంటే ప్రీటర్మ్ డెలివరీ ఏమన్నా అవుతున్నప్పుడు కానీ కంపల్సరీగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని రావాల్సి వస్తుంది.
ఓకే. కానీ చాలా మందికి ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు ఎందుకు పుట్టట్లేదు, మాకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అల్ట్రాసౌండ్ కానీ టెస్ట్లు కానీ ఏదైనా చేస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది, తెలుస్తుంది. బట్ చాలా మంది ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ ఇలాంటివి ఉంటాయి ప్రాబ్లమ్స్, కానీ ఎవరికి తెలియదు. సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయంటారా? ఫైబ్రాయిడ్ సైజ్ అట్లా నెగ్లెక్ట్ చేసినప్పుడు సైజ్ సడన్ గా ఇంక్రీజ్ కావడం కానీ అవన్నీ ఉంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అట్లాంటప్పుడు కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని రావాల్సి వస్తుంది. అంటే అదొక విషయం గుర్తుంచుకోవాలి, అదొకటి గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఏ ఏజ్ నుండి స్టార్ట్ అవుతాయి అంటారు? యూజువల్ గా అయితే 20 years నుంచి వస్తుంది. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కామన్ గా వస్తుంది. ఈ అంటే 20 years తర్వాత అప్ టు 40-45 years వరకు. తర్వాత ఒకసారి మెనోపాజల్ స్టేజ్ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్ రెండు తగ్గిపోతాయి కాబట్టి ఫైబ్రాయిడ్స్ దానికి అవి కుచించుకొని పోతాయి, స్ట్రింక్ అయిపోతాయి. అంటే కొన్నిసార్లు తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయా? మెనోపాజ్ అయిన తర్వాత ఈ హార్మోన్ ఎఫెక్ట్ అన్నది ఈ ఫైబ్రాయిడ్స్ మీద తగ్గుతుంది కాబట్టి దానికి అవి కుచించుకొని పోతాయి, ఫైబ్రాయిడ్ స్ట్రింక్ అవుతుంది. ఓకే, రైట్. గర్భాశయంలో కణితులు ఎందుకు ఏర్పడతాయి, అసలు లక్షణాలు ఏంటి, వాటి గురించి మనం తెలుసుకుంటున్నాము. సో దీని గురించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ కాల్ మాట్లాడే ముందు మాత్రం మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడితే మేము చెప్పేది మీకు కూడా అర్థమవుతుంది, డాక్టర్ గారు చెప్పేది మీరు కూడా సరిగ్గా వినే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, గర్భధారణకు అంటే అవరోధం ఏదైనా కలుగుతుందంటారా ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల? గర్భధారణకు అవకాశం అంటే ఈ డిపెండింగ్ ఆన్ ద యుట్రైన్ ఫైబ్రాయిడ్స్. ఇప్పుడు ఒకవేళ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉంటే గిన్న ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే ఎబార్షన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందరికీ ఉంటాయా ఈ ఛాన్స్? సబ్మ్యూకజల్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఎబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 80% వరకు ఎబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. అదే ఇంటర్స్టిషియల్ ఫైబ్రాయిడ్స్ అంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది, కానీ డెలివరీ అప్పుడు ప్రీటర్మ్ డెలివరీ కానీ అబ్రప్షు ప్లసెంటా కానీ లేదంటే ఏమైనా సిజేరియన్ సెక్షన్ ఏమన్నా అడ్డుపడుతుంది డెలివరీ అప్పుడు ఫైబ్రాయిడ్ కింది పార్ట్ లో ఉన్నప్పుడు అంటే అప్పుడు కంపల్సరీగా సిజేరియన్ చేయాల్సి రావాల్సి వస్తుంది. ఓకే, అసలు ఏ సైజ్ నుంచి ఫైబ్రాయిడ్స్ మొదలవుతాయి అంటారు? అది నేకడ్ అయితే ఒక్కొక్కసారి ఏం కనిపించవు. చిన్న స్మాల్ గ్రేప్ సైజ్ నుంచి అప్ టు ద వాటర్ మిలన్ సైజ్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇవి ఒకవేళ సైజ్ పెద్దగా అయ్యే కొద్దీ సిమ్టమ్స్ అనేవి వేరే వేరేగా డిఫరెంట్ గా మనకి తెలుస్తుంది. దాంట్లో సివియర్ అబ్డామిన్ పెయిన్ వచ్చినప్పుడు, ఇంటర్మెన్స్ట్రల్ గా, లేదు అంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కానీ, లేదు అంటే అది ఫైబ్రాయిడ్ సైజ్ ఇంటర్స్టిషియల్ ఎక్కువగా ఉన్నప్పుడు, యుట్రస్ సైజ్ పెద్దగా అవుతున్నప్పుడు అది ప్రెగ్నెన్సీ అని కూడా ఒక్కొక్కసారి పొరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో మనము స్కానింగ్ దాంట్లో మనం చూసుకుంటే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది. దాంతోపాటు ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా అది రేడియేటింగ్ సియాటికా కానీ మజిల్స్ ఏమైనా కంప్రెషన్ అయినప్పుడు కూడా దాంతో కూడా ఉంటుంది. ఒకవేళ ముందు ఏమన్నా సర్విక్స్ పార్ట్ కానీ లోయర్ యుట్రైన్ సెగ్మెంట్లు ఏమన్నా ఉంటే అప్పుడు బ్లాడర్ సిమ్టమ్స్ అన్నది ఊరికే యూరిన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చరేషన్ ఎక్కువ అవడం కానీ లేదంటే కాన్స్టిపేషన్ అవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చూపించుకున్న తర్వాత డయాగ్నోసిస్ ఆఫ్ అల్ట్రాసౌండ్ లో మనకి క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. అది అంటే యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళినా కూడా ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల వెళ్తున్నాం అనే విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎటువంటి లక్షణాలు మనకు బయటపడుతూ ఉంటాయి? బ్యాక్ పెయిన్ అండ్ యూరిన్ హెవీగా అవుతుండడం. సో పీరియడ్స్ అప్పుడు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అంటారా? పీరియడ్స్ హెవీనెస్ ఎక్కువ అనిపిస్తుంది, మళ్ళీ బ్లడ్ క్లాట్ లాగా ఎక్కువ బ్లడ్ క్లాట్స్ కింద పడుతుంది. ఇంకా ప్రొలాంగ్ పీరియడ్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 3 to 4 days మధ్యలో 6 to 7 days వరకు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, సో మనం ఈ సమస్యను గుర్తించిన తర్వాత తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త ఏంటంటారు? ముందు జాగ్రత్త కాంట్ ప్రివెంట్ ద ఫైబ్రాయిడ్స్ అండి. యూజువల్ గా అయితే ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉంటే 3 times ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ద పర్సన్ ఉంటుంది. దాంతోపాటు ఫుడ్ లో కూడా చేంజెస్ చేపించుకోవాల్సి వస్తుంది. యూజువల్ గా రెడ్ మీట్ అన్నది అవాయిడ్ చేయాలి. చికెన్ ఒకటి, ఫిష్ అది కెన్ హ్యావ్ ఇట్ ఇన్ నాన్ వెజ్ ఐటమ్స్. అండ్ ఫుడ్ లో అయితే మామూలుగా బ్రకోలీ కానీ, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ అండ్ హోల్ వీట్ అండ్ హోల్ మిల్క్ ఒకటి తినాలంటారా? ఇవి తినాలని తింటే వీ కెన్ ప్రివెంటివ్ మెజర్స్. దట్ ఈస్ యూ కాంట్ మొత్తానికి అయితే క్యూర్ చేయడానికి అయితే ఉండదు, ఇట్స్ ఓన్లీ ప్రివెంటివ్ మెజర్స్. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. టీవీ వాళ్ళని తగ్గించి ఖచ్చితంగా ఫోన్ లో మాట్లాడాలి అనుకుంటే కనుక టీవీ వాళ్ళని తగ్గించండి. గుర్తించిన తర్వాత అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ లో మనం ఈ చేంజెస్ తో పాటు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? అంటే బ్లీడింగ్ ఏమైనా ఎక్కువ అనిపించినప్పుడు కానీ, లేదంటే రిపీటెడ్ గా అబార్షన్స్ ఏమన్నా అవుతున్నా కానీ, లేదంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతున్నా కానీ,
లేదు మన ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్ ఎక్కువ ఉన్నా కానీ వీటన్నిటితోటి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు హెవీనెస్ అబ్డామిన్ ఉన్నా కానీ అబ్డామిన్ సైజ్ ఏమైనా పెరుగుతున్నట్టు అనిపించినా కానీ మనము యూ కెన్ కన్సల్ట్ యువర్ డాక్టర్ నియర్ బై. కానీ చాలా మంది రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో మేడం. చెప్పండి అమ్మా, వింటున్నాను. మేడం, నాకు నా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది అమ్మా. అయితే టూ టైమ్స్ అబార్షన్ అయింది. టెస్ట్ 2 times అబార్షన్ అయింది. ఓకే అమ్మా. అయితే టెస్ట్లు అన్ని చేయించుకుంటే అంత బాగానే ఉందన్న కానీ థైరాయిడ్ అని చెప్పేసి చెప్పారు. 25 mcg వాడుతున్నాయి. ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే 2 సార్లు అబార్షన్ అయినాయి అంటే అమ్మా కొన్ని పరీక్షలు అవసరం పడతాయమ్మా. మీకు ఇట్రస్ అంత నార్మల్ ఉందన్నారా? ఎన్ని నెలలు అప్పుడు అబార్షన్ అయింది మీకు? ఇప్పటికి 2 times అబార్షన్ అయింది అని చెప్తున్నారు. కేవలం ఫైబ్రాయిడ్స్ వల్లేనా? ఫైబ్రాయిడ్స్ కాదండి, దాంతో పాటు ఏమవుతుందంటే ఎన్ని నెలలు అన్నది తను క్లియర్ గా మెన్షన్ చేయలేదు. అది 4 నెలలు 5 నెలలు అట్లా ఏమన్నా ఉంటే సర్విక్స్ లెంత్ ఏమన్నా చిన్నగా ఉన్నాయే అవకాశాలు ఉంటాయి. లేదంటే సర్వైకల్ ఇందాక నేను అన్నట్టు సబ్మ్యూకసల్ ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నా కానీ దాంతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే తనకి ఏమన్నా టార్చ్ టెస్ట్ ఒకటి, ఇంకా యాంటీలిపిడ్ యాంటీబాడీ ఒకటి, యాంటీ కార్డియోలిపిన్ యాంటీబాడీస్, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తను బేబీ అబ్నార్మాలిటీస్ ఉందా, బేబీ మొత్తం ఫామ్ అయిందా లేదా, ఓన్లీ జెస్టేషనల్ శాక్ ఫామ్ అయిందా, లోపల ఎంబ్రియో ఫామ్ అయిందా లేదా కూడా ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో ఏమంటే నా పేరు వేద, ఉప్పల్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. చెప్పండి. అయితే నేను IUI చేయించుకున్నానండి. చేయించుకొని ఇప్పటికి 14 days అవుతుంది. అయితే బాగా బ్యాక్ పెయిన్ వస్తుందండి. IUI చేయించుకున్నారు, 15 days అవుతుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలండి? IUI ఎప్పుడు చేయించుకున్నారమ్మా? నేను 30కి చేయించుకున్నానండి, January 30కి ఇక్కడ చేయించుకున్నాను. January 30కి IUI చేయించుకున్నారు. ఓకే. బ్యాక్ పెయిన్ ఎప్పటి నుంచి వస్తుందమ్మా మీకు? నాకు బ్యాక్ పెయిన్ 2-3 days నుంచి వస్తుందండి. ఎక్కువ స్ట్రెస్ అయితే వస్తుంది. చెస్ట్ లో కూడా పెయిన్ అనిపిస్తుంది. ఓకే. బాగా పెయిన్ అనిపిస్తుంది. అయితే నాకు PCOD ఉండే అప్పుడు. ఓకే అమ్మా. అంటే PCODకి దీనికైతే ఏం సంబంధం ఉండదమ్మా. ట్రీట్మెంట్ ఏం రాసిచ్చారు మీకు? ఇంజెక్షన్స్ ఏమైనా రాసిచ్చారా? హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ? హార్మోన్ ఇంజెక్షన్స్ ఏమి ఇవ్వలేదు మేడం. కాకపోతే మన ఎగ్ ఇంప్రూవ్మెంట్ కానికి అని చెప్పేసి అట్లా ఇచ్చి IUI చేశారు. ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే అమ్మా. అంటే పెయిన్ కంటిన్యూస్ సివియర్ గా ఉంటుందా లేకపోతే మధ్య మధ్యలో వచ్చి తగ్గుతుందమ్మా? లేదు, ఎక్కువ స్ట్రెస్ అయితే నైట్ టైమ్ లో బాగా వస్తుంది. చెస్ట్ సైడ్ కూడా వస్తుంది. చెస్ట్ కూడా కొంచెం పెయిన్ ఉంది. అయితే ఎప్పుడు అసలు కన్సీవ్ అయ్యే మూమెంట్ లో వస్తుందా లేకపోతే మామూలుగా పెయిన్ వస్తుందా అనేది బాగా కొంచెం నైట్ టైమ్ లో ఎక్కువ వస్తుంది పెయిన్. బ్యాక్ పెయిన్ వస్తుంది. అది కాన్స్టిపేషన్, మోషన్ అయితే ఫ్రీనే అవుతుంది కదమ్మా? మోషన్ ఫ్రీ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నది. ఓకే. అంటే మైల్డ్ పెయిన్ కిల్లర్స్ ఏమన్నా వాడొచ్చమ్మా? ఒకసారి IUI ఎవరి దగ్గర అయితే చేయించుకున్నారో ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవుతే బెటర్ అమ్మా. ఓకే. అంటే గర్భాశయంలో కణితులు ఒకవేళ పెద్దగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో వాటికి వీటికి ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్? డెఫినెట్ గా ఉంటుందండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ అప్పుడు గర్భసంచిలో కణుతులు బాగా పెద్దగా ఉంటే అవి డెలివరీ టైం అప్పుడు అవి మధ్యలో అబ్స్ట్రక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదొకటి. ప్రీటర్మ్ డెలివరీ కూడా మొత్తం 9 నెలలు మొయ్యక ముందే 7వ నెల 8వ నెల లేదంటే 6వ నెల కూడా అయ్యే అవకాశాలు ఒకటి ఉంటాయి. అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ఎబ్రప్షు ప్లసెంటా అనే కండిషన్ కూడా డెవలప్ అవుతుంది. అంటే ప్లసెంటా ముందే యుట్రస్ లో నుంచి విచ్చుకొని పోయి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎబ్రప్షు ప్లసెంటా, ప్రీటర్మ్ డెలివరీ ఇవి. ఓకే. అంటే వాటిని చాలా మంది ఒకవేళ తొందరగా గుర్తించవచ్చు, తొందరగా గుర్తించకపోవచ్చు. అంటే ఈ మనకు ప్రెగ్నెన్సీ వచ్చే కంటే ముందు అవి పెద్దగా ఉన్నట్లయితే వాళ్ళు దానికి ఇంకేం చేయలేరు కదా. అంటే దాంతో ప్రెగ్నెన్సీ రాకముందే మనం ఫైబ్రాయిడ్ సైజ్ పెద్దగా ఉంటే అవి కొంచెం స్ట్రింక్ చేయడానికి ఇప్పుడు చాలా మెడిసిన్స్ అవన్నీ ప్రెగ్నెన్సీ టైంలో చేయొచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో చేయడానికి ఉండదు. అంటే ముందు ప్రెగ్నెన్సీ టైంలో మనం ఏం చేయడానికి ఉండదు. బిఫోర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో అప్పుడు ప్రెగ్నెన్సీకి అంటే దానికి ఏది ప్రాబ్లం ఉండదు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఏం ప్రాబ్లం ఉండదా? డెలివరీ అయ్యే టైంలో కూడా? డెలివరీ అదే అంటున్నా, డెలివరీ అయ్యే టైంలో కిందికి ఏమన్నా బాగా ఉన్నాయి, లోయర్ యుట్రైన్ సెగ్మెంట్ లో కానీ సర్వైకల్ రీజన్ లో ఏమన్నా ఉన్నాయి అంటే నార్మల్ డెలివరీ అవడం కాదు, చాలా కష్టము. అప్పర్ పార్ట్ లో ఏమన్నా ఉన్నాయి, ఫండల్ ఏరియా కానీ అప్పర్ యుట్రైన్ సెగ్మెంట్ లో ఏమన్నా ఉన్నా కానీ నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. మేడం మేము కనిగిరి నుంచి మాట్లాడుతున్నాము. చెప్పమ్మా. నా ఏజ్ 50 years మేడం. ఓకే అమ్మా. 50 years మెనోపాజ్ స్టేజ్ అనుకుంటున్నాను. మంత్లీ ఒక నెలలో 2 times పీరియడ్స్ వస్తున్నాయి నాకు. 10 days కి వస్తున్నాయి. ఓకే అమ్మా. అందుకని హాస్పిటల్ కి వెళ్తే గర్భాశయంలో కణుతులు ఉన్నాయి అన్నారు. ఓకే అమ్మా. అది 3 months మెడిసిన్ వాడమనేసి ఇచ్చారు. ఓకే అమ్మా. అది మరి తగ్గుతాయా? నాకైతే ఇంకా ఇబ్బంది అయితే ఏం లేదు, జస్ట్ బ్లీడింగ్ 3 days అవుతుంది అంతే. ఓకే అమ్మా. ఇంకా ఇబ్బంది అయితే ఏం లేదండి. ఓకే. దానికే అది తగ్గుతుందా లేదా సర్జరీకి వెళ్ళాలా? అంటే 50 years అంటున్నారు కాబట్టి ఒకసారి క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని పరీక్షలు ఉంటాయమ్మా, పరీక్షలు చేయించుకోవాలి. మీరు బయాప్సీ ఒకటి చేయించుకోవాల్సి వస్తుంది. ఇవి 2 అయిన తర్వాత అప్పుడు రిపోర్ట్లను బట్టి ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత అన్నారమ్మా మీవి? హలో సార్ మేడం, చాలా కణుతులు ఉన్నాయి అన్నారు. అదే అమ్మా, చిన్న సైజు ఉన్నాయా లేకపోతే పెద్దగా ఉన్నాయి కణుతులు? చిన్న సైజు గానే ఉన్నాయి అన్నారు మేడం. ఆ చిన్న సైజు ఉంటే మీరు టాబ్లెట్లు వాడుకుంటూ అట్లా అబ్జర్వేషన్ లో పెట్టుకుంటూ అయిపోద్దమ్మా. ప్రతి 6 months కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ టాబ్లెట్లు వాడితే సరిపోతుంది. ఎందుకంటే 50 years ఉన్నాయి కాబట్టి మెనోపాజ్ నియరింగ్ ఉన్నారు కాబట్టి దానికి సర్జరీ అయితే ఏం అవసరం లేదు. ప్రతి 6 months కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా చేంజెస్ ఉన్నాయి దాంట్లో అంటే అప్పుడు యూ కెన్ గో ఫర్ సర్జరీ. అంటే మెనోపాజ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కనుక ఏర్పడితే వాటికి సర్జరీ అవసరం ఉండదు. కానీ ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉన్నాయి, క్యాన్సర్ గా టువర్డ్స్ క్యాన్సర్ సైడ్ ఏమన్నా వెళ్తున్నాయి, లేదంటే బాగా డిస్కంఫర్ట్ ఏమన్నా ఉంది, యూరిన్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఏమన్నా సివియర్ వస్తుంది అంటే యూ కెన్ గో ఫర్ సర్జరీ. ఓకే. అంటే యూట్రస్ లో ఫైబ్రాయిడ్స్ అనేది అసలు ఎంత వరకు ఉండొచ్చు? ఇప్పుడు కొంతమందికి 2, 3, 4 కూడా ఉంటాయా? ఉంటాయండి, ఒకటి ఉండొచ్చు, లేదంటే క్లస్టర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ కెన్ ప్లాన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ విల్ బి డిఫర్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. బట్ ఇప్పుడు అందరు మహిళల్లో కూడా ఫైబ్రాయిడ్స్ అనేది కామన్ అయిపోయింది. ఎవరు చూడండి మాకు ఆల్రెడీ ఒక 2, 3 ఉన్నాయని మాట్లాడుతున్నారు. అసలు ఏర్పడడానికి కారణం ఏంటంటారు? కారణం అన్నది ఎగ్జాక్ట్ గా ఇప్పటివరకు అయితే ఏం తెలియదండి. ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉన్నది మదర్ కి కానీ లేదంటే ఎవరైనా సిస్టర్స్ కి ఏమన్నా ఉన్నాయంటే 3-fold ఇంక్రీజ్ ద రిస్క్ ఉంటాయి. దాంతో పాటు ఏమైనా ఒబెసిటీ ఏమన్నా ఎక్కువ ఉన్నా గానీ, ఇప్పుడు ఏంటంటే చాలా కామన్ గా ఒబెసిటీ ఎక్కువ కామన్ అయిపోయింది. ఒబెసిటీ ఒక కారణం ఉంటుంది. దాంతో పాటు ఏమన్నా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా గానీ, ఇప్పుడంటే సన్ ఎక్స్పోజర్ బాగా తగ్గిపోయింది, విటమిన్ డి ఎక్స్పోజర్ ఒకటి, ఫ్యామిలీ హిస్టరీ అండ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తొందరగా వద్దనుకొని ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఆ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్స్ ఉంటాయి కాబట్టి దాంతో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నేను హైదరాబాద్ ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి సువర్ణ గారు, మీ సమస్య ఏంటి? చెప్పమ్మా. నా ఏజ్ 45 years. చెప్పండి అమ్మా. నాకు ఈ గడ్డ ఉందనేసి మేడం కడుపులో గర్భసంచి కింద. ఓకే అమ్మా. కింద అంటే ఏ పార్ట్ లో ఉన్నదమ్మా? బయట సైడ్ ఉండింది మేడం. ఓకే అమ్మా. సైజ్ ఎంత ఉందన్నారు? ఒక 6-7 months అవుతుంది మేడం. సర్జరీ అయింది. ఏ సర్జరీ అయిందమ్మా? గర్భసంచి తీసేశారు మేడం. ఓకే. కలిసి ఉందనేసి. ఓకే మేడం, గర్భసంచితో పాటు ఓవరీస్ కూడా తీశారు మేడం. తీసి ఓడింది, ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది అనేసి. ఓకే మేడం, మళ్ళీ దీని వల్ల ఏదన్నా నాకు నేనేమన్నా తీసుకోవాల్సి వస్తుందా మేడం జాగ్రత్తలు? కానీ ఏదన్నా హార్ట్ ప్రాబ్లం అవి వస్తాయని అంటున్నారు. ఆ ప్లేస్ లో మేడము ఇవి ఉంటాయి కదా మేడం టాబ్లెట్స్, హార్మోన్ టాబ్లెట్లు ఏమైనా రాసిచ్చారమ్మా? అవును మేడం. ఈస్ట్రోజన్ 0.625 mg ఇస్తారు. అవును మేడం. ఇప్పుడు ఎన్ని రోజులు నేను వాడొచ్చు మేడం? నా ఏజ్ ఇప్పుడు 45 years. ఓకే అమ్మా. ఎన్ని రోజులు వాడొచ్చు మేడం? నాకు ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? బ్రెస్ట్ క్యాన్సర్ అట్లా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తున్నారు కొందరు. అలాగేముండదమ్మా. ఒక 3-4 months వాడిన తర్వాత కొంచెము ఎక్కువ ఉన్న 3-4 months వాడాలమ్మా. వాడిన తర్వాత ఏమైనా సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి నీకు, హార్ట్ ఫ్లెక్స్ అంటే ఒళ్ళంతా వేడి పొగలు కానీ చెమటలు కానీ ఏమన్నా అనిపించినా కానీ ఆ టైంలో ఒకసారి మళ్ళీ కాల్షియం ఎంత ఉంది, విటమిన్ డి ఎంత ఉంది అన్న ఒకసారి చెకప్ చేయించుకోవాలి. రెగ్యులర్ గా ఈసీజీ అవన్నీ చూపించుకొని బీపీ ఒకసారి చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది.
రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో సుజాత గారు. హలో మేడం, మాది వైజాగ్ నుంచి. చెప్పమ్మా. అది నాకు 8th కి మ్యారేజ్ అయింది. ఏంటమ్మా? 8th కి మ్యారేజ్ అయింది నాకు. ఓకే జనవరి 8th కి. ఓకే. నా పీరియడ్ డేట్ 13 కి ఉన్నాయి. చెప్పండి. అయితే 13th కి ఉంటే కానీ పీరియడ్ మిస్ అయిపోయింది. అట్లా ప్రెగ్నెన్సీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఏంటమ్మా? 8th కి మ్యారేజ్ అయింది, 13th పీరియడ్స్ రావాలి, బట్ అది మిస్ అయింది. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? 8th కి మ్యారేజ్ అయింది, 13th. అలాగే ఏముండదమ్మా, హార్డ్లీ 5 డేసే కదా. అవును. ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు. కానీ ఇంకా 2 months అవుతుంది కదా. మొన్న 8th కే కదా మ్యారేజ్ అయింది. జనవరి 8th కి. జనవరి 8th కి మ్యారేజ్ అయింది. ఇప్పుడు పీరియడ్ ఎప్పుడు రావాలి మీకు? 13th కి రావాలి. జనవరి 13th కి రావాలి. జనవరి 13th కి రావాలి. పీరియడ్ రాలేదు. సో ఇప్పుడైనా కూడా పీరియడ్ రాలేదు తనకి, అంటే ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందేమని అనుకుంటున్నారు. ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేపించుకోమ్మా, చూద్దాము. రైట్, ఇంతకు ముందు ఒక కాల్ తో మనం మాట్లాడాము. అంటే కణితి ఉంటే యూట్రస్ కూడా తీసేశారు అని అంటే దానికి దగ్గరలో ఉన్నప్పుడు యూట్రస్ ని తీసేయాల్సిన అవసరం ఏమైనా ఏర్పడుతుందా? కణితిని అలాగే ఉంచి దీన్ని తీసేయాల్సిన అవసరం ఏదైనా ఉంటుందా? అసలు రెండు ఎందుకు తీసేయాల్సిన అవసరం వస్తుంది? ఇప్పుడు గడ్డ బాగా పెద్దగా ఉంది, ఫైబ్రాయిడ్ అన్నప్పుడు, నియరింగ్ మెనోపాజ్ ఉంటే, ఎన్ని సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే కంపల్సరీగా గర్భాశయంతో పాటు కణితి మొత్తం కలిపి తీసేస్తారు. ఎప్పుడన్నా కానీ ఓవరీస్ ఉంచి ఓన్లీ గర్భ సంచి ఒకటి తీస్తే అది బెటర్. ఫ్యూచర్గా ఏమి సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. లేదు అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సడన్ గా తగ్గిపోయింది అంటే సిమ్టమ్స్ చాలా ఎక్కువ వస్తాయి. హాట్ ఫ్లెషెస్ అని, లేదా బోన్ రిజార్ప్షన్ తొందరగా అయిపోయి బోన్ ప్రాబ్లం, లేదంటే బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మామూలుగా అయితే ఓవరీస్ ఉంచి ఓన్లీ గర్భసంచి ఒకటి తీపిస్తే బాగుంటుందండి. కానీ చాలా మంది దాన్ని కూడా తీసేస్తే పని అయిపోతుంది అన్నట్టుగా చాలా మహిళలు ఆలోచిస్తూ ఉంటారు. అసలు చాలా రాంగ్ ఆలోచన అది. రెండు కలిపి ఎప్పుడు తీయకూడదు. ఓన్లీ గర్భసంచిలో గడ్డలు ఏమన్నా ఉన్నాయంటే ఓన్లీ గర్భసంచి ఒకటి తీపించుకుంటే మంచిది. ఓకే, అంటే దాని సైజ్ అదంతా కూడా చూస్తారా? ఈ కణితి సైజ్ అంతా చూసి, కణితి సైజ్ ఒకటి చూస్తారు, నెంబర్ చూస్తారు. నియరింగ్ మెనోపాజ్ ఉన్నప్పుడు అప్పుడు యూ కెన్ ప్లాన్ ఫర్ సర్జరీ. లేదు ఎంగేజ్ లో ఉన్నారు, ఓన్లీ 20s 30s ఉన్నారు, వాళ్ళు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కు దగ్గరగా ఉన్నారంటే యూ కెన్ ప్లాన్ ఫర్ ఓన్లీ. దాంట్లో చాలా రీసెంట్ గా చాలా మెడిసిన్స్ వచ్చాయి. మెడిసిన్ ట్రై చేయొచ్చు. అంటే ఓన్లీ 20s 30s వాళ్ళకు ఉన్నాయి అంటే మనం ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఒకటి యూజ్ చేయొచ్చు. ఓన్లీ IUCDs గానీ, లేదంటే హార్మోన్ పిల్స్ వచ్చాయి ఇప్పుడు, హార్మోన్స్ గానీ, లేదంటే మిడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ వచ్చాయి, ఇంజెక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. లైన్ లో ఉన్నారు. హలో, నా పేరు అర్షి అండి. చెప్పమ్మా. నాకు పీరియడ్ నెలలో 2 సార్లు వస్తుందండి, 10 రోజులకు ఒకసారి వస్తుంది. హలో అమ్మ, నెలకు 2 సార్లు వస్తున్నాయా పీరియడ్స్? 2 సార్లు వస్తుందండి. మొన్న పోయి టైం తిప్పించుకుంటే ఏం లేదని చెప్పారు. అంటే ఒక ఫైబ్రాయిడ్ కూడా కారణం ఉంటుంది. ఒకసారి తను స్కానింగ్ ఒకసారి చేపించుకుంటే బెటర్. దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది తెలిసిన తర్వాత. అంటే డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అలా ఉన్నా గానీ ఇంటర్మీడియట్ 2 times వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, PCOD ఏమన్నా ఉన్నా గానీ. ఓకే, రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నా పేరు నిర్మల అండి. చెప్పండి. నాకు 45 ఏళ్ళప్పుడే నాకు హిస్టెక్టమీ అయిపోయింది. ఓకే అమ్మా. తర్వాత స్కాన్ చేసినప్పుడు ఓవరీస్ అప్పుడు వదిలేశారు, కానీ అవి డిసపియర్ అయిపోయినాయి అంటున్నారు. అలా డిసపియర్ అయిపోతాయా అండి? డిసపియర్ అవుతాయి. ఇప్పుడు 45 years అంటే ఇప్పుడు ఎంత అమ్మా ఏజ్ మీది? ఇప్పుడు 51 అండి. ఓవరీస్ ష్రింక్ అవుతా ఉంటాయమ్మా. 51 years అంటే మీకు హార్మోన్స్ అన్నవి ఆగిపోతాయి ప్రొడక్షన్, దాంతో ష్రింక్ అయిపోతాయి సైజు. అంటే ఆ ఏజ్ లో కనుక వస్తే 50-51 years ఉంటే మెనోపాజ్ నియరింగ్ కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అంటే ఆ ఏజ్ లో కూడా తీసే అవసరం ఉండదు. ఆటోమేటిక్ గా ష్రింక్ అయిపోతుంది దానికి. ఓకే, ఇంతకు ముందు మనం అంటే 20 to 30 ఉన్న మధ్యలో వాళ్ళకి వస్తే, 20 to 30 years ఉన్న వాళ్ళకి వస్తే వాళ్ళకి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అన్నట్టు మిడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఉంటాయి, ఇంజెక్షన్ ఉంటాయి, లేదంటే IUCDs ఉంటాయి, ఇంట్రాయూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైజెస్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. అది నాన్ ఇన్వేజివ్ ప్రాసెస్ లో. ఇంకొకటి సర్జరీస్ కూడా ఉంటాయి. సర్జరీస్ అంటే మనము ఒకవేళ
ఇట్రైన్ ఆర్టరీ ఎంబులైజేషన్ అంటారు. ఓన్లీ ఫైబ్రాయిడ్ సైడ్ కి ఏదైతే బ్లడ్ సప్లై అవుతుందో ఆ సైడ్ ఒకటి మనము ఇంజెక్ట్ చేస్తాము. దాంతో బ్లడ్ సప్లై అనేది ఆ పార్ట్కి తగ్గిపోయి ఫైబ్రాయిడ్ ఆటోమేటిక్ గా దానికి అది ష్రింక్ అయిపోతుంది. ఓకే. అది ఇట్రైన్ ఆర్టరీ ఎంబులైజేషన్ ఒక టెక్నిక్ ఉంటుంది. ఇంకొకటి ఒకవేళ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, స్టిల్ షీ వాంట్ టు బి ఇట్రస్ ఇంకా ఉండాలి తనకి అనుకుంటే ఎండోమెట్రియల్ అబ్లేషన్ అని ఉంటుంది. అది లేజర్ తోటి గాని అది ఫ్రీజింగ్ తోటి గాని మొత్తం ఎండోమెట్రియం అన్నది ఎబాలిష్ చేస్తారు. దాంతో షీ వోంట్ గెట్ రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్. దాంతో ఫైబ్రాయిడ్ ఆటోమేటిక్ గా సైజ్ చిన్నగా అయిపోతుంది. అదొక ప్రాసెస్. లేదు అంటే తీయించుకోవాలంటే మయోమెక్టెమ్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓన్లీ లాప్రోస్కోపిక్ గానీ ఓపెన్ గానీ ఓన్లీ మయోమాస్ ఒకటి తీస్తారు. ఓకే. ఇఫ్ షీ కంప్లీటెడ్ ఫ్యామిలీ, షీఈస్ హ్యావింగ్ ఎనీ బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే షీ కెన్ గో ఫర్ హిస్టెక్టమీ. ఓకే. ఫైబ్రాయిడ్ పెరిగే కొద్దీ మనకు తలెత్తే సమస్యలు ఏముంటాయి అంటారు? ఫైబ్రాయిడ్ పెరిగే కొద్దీ అంటే మనము రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కానీ లేదంటే తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనుకుంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఫుల్లాపిన్ ట్యూబ్స్ దగ్గర ఏమన్నా ఉంటే ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇందాక మనం అనుకున్నట్టు లోయర్ ట్రైన్ పార్ట్ లో ఉంటే సిజేరియన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నార్మల్ డెలివరీకి ఈ ఫైబ్రాయిడ్స్ అడ్డుకుంటాయి కాబట్టి అదొక ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానీ హెవీ ఫ్లో ఉండడం ఒకటి, బ్యాక్ పెయిన్ ఒకటి, ఇవన్నీ కారణం ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ ఉన్నవాళ్ళు ఓకే, లక్షణాలు ఇవన్నీ కనిపించినప్పుడు దానికి టాబ్లెట్స్ వాడడమా లేకపోతే సర్జరీ చేసుకోవడమా ఓకే. బట్ ఫైబ్రాయిడ్స్ కొంతమందికి ఉన్నా కూడా ఎటువంటి లక్షణాలు బయటపడవు, బాధించే లక్షణాలు కూడా ఏమీ ఉండవు కదా. సో వాళ్ళు దానికి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? అంటే చికిత్స అన్నది అయితే ఏం అవసరం ఉండదు. కానీ రెగ్యులర్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫైబ్రాయిడ్ సైజ్ ఏమన్నా పెరుగుతుందా లేదా, నెంబర్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా లేదా అదొకటి. ఇంకో స్కానింగ్ ఒకటి రెగ్యులర్ చేపించుకోవాల్సి వస్తుంది. పర్ అబ్డామిన్ ఒకటి పీవీ ఎగ్జామినేషన్స్ అయితే డాక్టర్స్ చేస్తారు. సైజ్ ఎంత ఉంది, ఏమన్నా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఏమన్నా అవుతుందా లేదా, ప్యాప్స్మియర్ ఒకటి చేపించుకోవాల్సి వస్తుంది వాళ్ళు. టు రూల్ అవుట్ వెదర్ ఎనీ కార్సినోమా ఏమైనా డెవలప్ అవుతుందా లేదా ఫ్యూచర్ లో ఉన్నది కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు. ఓకే. అసలు ఎంత సైజ్ వరకు పెరుగుతూ ఉంటుంది అంటారు? వాటర్ మిలన్ వరకు పెరిగే అవకాశం లేదు. దట్ ఈస్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు, ప్రెగ్నెన్సీ ఏమైనా ఉందా అని ఫైబ్రాయిడ్ తోటి. అదొక ప్రాబ్లం. రెగ్యులర్ సైజ్ వచ్చే వరకు ఉంటారు ఎవరైనా అంటే దే కన్ఫ్యూజ్ విత్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యారా అని చెప్పేసి. ఎందుకంటే ఒక్కొక్కసారి పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా రావు వాళ్ళకి. ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి కంప్రెషన్ ఏమైనా ఉంటే పీరియడ్ కూడా ఆగిపోయింది అంటే ఒక్కొక్కసారి అది ఆ సైజ్ వరకు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. పెడెంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్ అన్నప్పుడు ఒక్కొక్కసారి యుట్రస్ నుంచి అది సెపరేట్ అయిపోయి దాంతో సివియర్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు, ట్విస్ట్ అవుతుంది, ట్విస్ట్ అయ్యి కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఇది ఫైబ్రాయిడ్స్ నెగ్లెక్ట్ చేస్తే అంటున్నారు. అవి సెకండరీ చేంజెస్ ఉంటాయి. ఫ్యాటీ డీజనరేషన్ అని, కాల్సిఫికేషన్ అని, రెడ్ డీజనరేషన్ అని. 1 in 1000 కేసెస్ లో కార్సినోమా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాన్ని లియోమయో సార్కోమా అంటారు. అది కూడా బయట కూడా స్ప్రెడ్ అవుతుంది ఒక్కొక్కసారి యూట్రస్ లో నుంచి. మిగతా వాటికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు. అంటే చాలా మంది ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే కూడా క్యాన్సర్ కి దారితీసే అవకాశాలు కూడా 1000 మెంబర్స్ లో ఒక్కళ్ళకి అట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మెడిసిన్స్ ఏమైనా వాడాలి అనుకున్నప్పుడు ఏంటి మెడిసిన్ ఎంగేజ్ గ్రూప్ లో 18-20 years వాళ్ళకు ఉన్నప్పుడు ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఒకటి, పెయిన్ కిల్లర్స్ ఒకటి ఇస్తాము, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఒకటి, లేదంటే ట్రినాక్సిమిక్ యాసిడ్ అప్పటికప్పుడు బ్లీడింగ్ తక్కువ కావడానికి ట్రినాక్సిమిక్ యాసిడ్ ఒకటి ఇస్తాము. ఇది 20 years ఆ ఏజ్ వాళ్ళకి. రిప్రొడక్టివ్ వాళ్ళకి అయితే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఒకటి, మిడ్రాక్సిప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ అన్నది 3 months వరకు తను కంప్లీట్ గా బ్లీడింగ్ అన్నది రాదు, ఎమ్యునూరియా అవుతుంది. తనకి బ్లీడింగ్ రాకపోయేటప్పటికి ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ష్రింక్ అవుతుంది. కానీ మెడిసిన్స్ వాడడం వల్ల రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం కానీ పెయిన్ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది అంటారా? రెగ్యులర్ గా పీరియడ్ అనేది ఓరల్ కాంట్రసెప్టివ్ ఇచ్చినప్పుడు రెగ్యులర్ గా పీరియడ్ వస్తుంది, కానీ పెయిన్ అంతా తగ్గిపోతుంది బాగా ఓరల్ కాంట్రసెప్టివ్. ఇంకొకటి పేషెంట్ ఏమైనా సర్జరీకి వెళ్ళాలనుకున్నప్పుడు గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్ అని చెప్పేసి యాంటగోనిస్ట్ ఎగోనిస్ట్ అనే ఉంటాయి. దాంతో అంటే ఫైబ్రాయిడ్ సైజ్ ష్రింక్ అవుతుంది. ఓన్లీ కొంతమంది యుట్రస్ ఉంచుకోవాలి, ఓన్లీ ఒక ఫైబ్రాయిడ్ ఒకటి తీపించుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ 3 months ముందు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒకసారి ఫైబ్రాయిడ్ ష్రింక్ అయిన తర్వాత కెన్ గో ఫర్ మయోమెక్టమీ. ఒక ఫైబ్రాయిడ్ ఒకటి తీస్తారు దానికి. కానీ దీంతో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి అంటే డాక్టర్ గైడెన్స్ తోటి ఈ టాబ్లెట్ వాడుకోవడం బెటర్.
ఓకే, అంటే ఫైబ్రాయిడ్స్ అంత పెద్దగా ఉన్నప్పుడు వెంటనే మనం సర్జరీ ఆపరేషన్ చేయడానికి ఛాన్స్ ఛాన్స్ లేదు. అంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం సైజ్ ష్రింక్ చేపించుకొని అప్పుడు యూ కెన్ గో ఫర్ సర్జరీ. ఆఫ్టర్ 3 months. 3 months. చెప్పండి. నాకు యాక్చువల్ గా సిస్ట్ ఉందని చెప్పేసి పీరియడ్ రాలేదండి. అంటే PCOD లో సిస్ట్ ఉన్నారు కదమ్మా. లేదండి, ఎండోమెట్రియం లో సిస్ట్ ఉందని చెప్పేసి ఓకే. పీరియడ్ రాలేదు. తర్వాత నాకు టాబ్లెట్స్ ఇచ్చారు 5 days. ఓకే. మళ్ళీ ఇప్పుడు పీరియడ్ వచ్చింది. సో ఇప్పుడు ఇలా నాకు ఫ్యూచర్ లో మళ్ళీ జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యాక్చువల్ గా మేము ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము. ఓకే. అంటే ఎండోమెట్రియల్ సిస్ట్ అన్నప్పుడు సైజ్ ఎంత ఉందో అవి ఒకసారి చెప్తావమ్మా? నార్మల్ సైజే, జస్ట్ నార్మల్ సైజే ఉందని చెప్పింది. అంటే నార్మల్ సైజ్ అంటే ఎంత అమ్మా? ఎంత అని సైజ్ చెప్పలేదు, కానీ అంటే టాబ్లెట్స్ ఇవ్వగానే మళ్ళీ నాకు పీరియడ్ వచ్చేసింది. ఎండోమెట్రియల్ సిస్ట్ అన్నప్పుడు అంటే డేట్ ఏమైనా ఎక్కువ అయిందమ్మా మీకు? 12 days లేట్ గా వచ్చింది. ఓకే. దాంతో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫైబ్రాయిడ్స్ కి దానికైతే ఏం సంబంధం ఉండదు. జెస్టేషనల్ సాక్ ఏమన్నా ఫామ్ కాలేదంటే దాన్ని ఎండోమెట్రియల్ సిస్ట్ అంటారు. స్పాంటేనియస్ గా డేట్ వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు. కదా ఇలా సిస్ట్ నాకు ఫస్ట్ టైం రావడం. సో ఇది నాకు ఫ్యూచర్ లో ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా ప్రెగ్నెన్సీ? ఉండదమ్మా, అలాగేం ఉండదు. రైట్. చాలా మంది సిస్ట్ ఉన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఇలా చాలా ఆలోచిస్తున్నారు. అంటే ఫ్యూచర్ లో ఏదైనా అవుతుందా, దాంతో ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చాలా మంది అవేర్నెస్ కూడా వచ్చింది వీటిపైన. ఓకే, సో సర్జరీ విషయానికి వస్తే ఆఫ్టర్ 3 months సర్జరీ చేయాలనుకున్నప్పుడు ఏంటి వాళ్ళకి ఏ విధంగా ఏమైనా కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తారా? కౌన్సిలింగ్ ఏమి ఉండదండి. టాబ్లెట్లు యూజువల్ గా ఏంటంటే మనము సైజ్ ష్రింక్ అవడానికి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఒకటి, ష్రింక్ అవడానికంటే రెగ్యులర్ గా డేట్ రాకపోతే వాళ్ళకి అవి ఇస్తాము. యూనిప్రిస్టాల్ అని చెప్పి కొత్త టాబ్లెట్ వచ్చింది. అదేంటంటే 3 months ఆఫ్ పెట్టి ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ అనేది 9 months వరకు పనిచేస్తుంది మనకి. ఓకే. ఆ తర్వాత 9 months తర్వాత మళ్ళీ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే మళ్ళీ ఒక 3 months కోర్స్ దేవునికి వాడుకోవాల్సి వస్తుంది. ఓకే. అంటే ముందే దాన్ని సర్జరీ చేయడానికి ప్లాన్ చేయరు? సైజ్ తగ్గుతుంది, తగ్గిన తర్వాత అప్పుడు లెస్ బ్లీడింగ్ ఒకటి, ఎనీమియా ఒకటి కరెక్ట్ అవుతుంది మీన్ టైంలో. ఓకే. ఆ టైంలో కెన్ ప్లాన్ ఫర్ సర్జరీ. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, చెప్పండి అమ్మా, వింటున్నాను. చెప్పమ్మా, వింటున్నాను. మేడం 2 times అబార్షన్ అయింది. ఓకే. అయితే టెస్ట్ అన్ని వేసుకుంటే థైరాయిడ్ ఉందని చెప్పారు. ఓకే, థైరాయిడ్ ఉంది. ఓకే అమ్మా. థైరాయిడ్ ఉందని చెప్పి అయితే 4.2 ఉందని చెప్పారు. ఓకే. అయితే 25 mg టాబ్లెట్స్ వాడుతున్నా. ఓకే. ఇది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయమ్మా. అంటే 2 సార్లు అబార్షన్ అయింది కాబట్టి ఫస్ట్ ఒకసారి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సి వస్తుందమ్మా. మీరు అన్ని టెస్ట్లు చేయించుకున్నా మేడం. ఏమేమి టెస్ట్లు అయ్యాయి? అంటే ఇంకా మేడం అన్ని మేడం చెప్పి ఇచ్చిన అన్ని టెస్ట్లు చేయించుకున్నాము. అయితే థైరాయిడ్ ఉందని చెప్పేసి అన్నారు. 4.2 అని చెప్పారు. అయితే అది థైరాయిడ్ అయినా నాకు నమ్మలేక అవుతుంది నేను. అంటే థైరాయిడ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వాడుతున్నారమ్మా మీరు? టాబ్లెట్స్ వాడుతున్నా మేడం. ఓకే. ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటూ మీన్ వైల్ మీరు ఒకసారి ఫోలిక్ యాసిడ్ ఒకటిను కంటిన్యూ చేయాలి ప్రెగ్నెన్సీ వచ్చే వరకు. ఓకే మేడం. సరే, ఏమైనా ప్రాబ్లం అవుతుందా దాని వల్ల, థైరాయిడ్ వల్ల టెన్షన్? లేదమ్మా, అలాగేముండదమ్మా. ఎందుకంటే ట్రీట్మెంట్ మీరు వాడుతున్నారు కాబట్టి ప్రాబ్లం ఏముండదు. అయితే పీరియడ్స్ రెగ్యులర్ గానే వస్తుంది మేడం. ఓకే అమ్మా. అయితే ఈ మధ్య ప్రతి నెల కరెక్ట్ వస్తుంది. 2 months తర్వాత ఒక 1 week అట్లా లేట్ అవుతుంది. ఏం కాదమ్మా, దానికి 1 week ముందు గానీ 1 week లేట్ వచ్చినా గానీ దానికి ఏం ప్రాబ్లం ఉండదు. మోర్ దెన్ 40 days అట్లా ఏమన్నా ఉంటే అప్పుడు మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, విజయనగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 45 అండి. ఓకే అండి. నా ఏజ్ 45. చెప్పండి. నాకు ఒక డౌట్ అండి. చెప్పండి. నాకు 22 days కి సైకిల్ వస్తుందండి రెగ్యులర్ గా. సో రెగ్యులర్ గా సైకిల్ వస్తుంది కాబట్టి దీన్ని ఫ్రీ ఫోన్ అంటే కొంచెం ముందుకు కానీ వెనక్కి కానీ రావడానికి ఉంటుందండి. రెగ్యులర్ సైకిల్ ని నాకు 22 days కి రెగ్యులర్ గా సైకిల్ వస్తుంది. ఓకే అమ్మా. సో ఈ రెగ్యులర్ గా వచ్చే సైకిల్ నాకు ఫ్రీ ఫోన్ అంటే ముందుకు కానీ వెనక్కి కానీ అలా వాడటానికి మెడిసిన్స్ వాడచ్చా?
because I need sometimes I need to postpone it. My period I need to postpone it. ఓకే. So can I use any tablets to postpone my period? అంటే మీరు ఎప్పుడన్నా ఒక్కసారి కానీ మీరు రెగ్యులర్ గా అయితే పోస్ట్ పోన్ చేయడానికి వాడితే మంచిది కాదమ్మా. అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది మీరు వాడినప్పుడు. మామూలుగా 28 days కి సైకిల్ వచ్చేస్తుంది, కానీ రెగ్యులర్ గా తనకి 22 days అంటున్నారు కాబట్టి ముందు వెనక రావడానికి ఏదైనా టాబ్లెట్స్ వాడొచ్చాను. అంటే ఇంకా 20 days కంటే ఇంకా ముందంటే ఇంకా ప్రాబ్లం కాదమ్మా. ఎప్పుడన్నా ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడన్నా పర్లేదు కానీ మీరు రెగ్యులర్ గా వాడాలంటే ఇబ్బంది అవుతుంది మీకు. అన్ని సైకిల్స్ అన్ని ఇదవుతాయి. రైట్, ఒకసారి సర్జరీ విధానం చెప్తారా? ఓకే అండి. సర్జరీ వెళ్ళినప్పుడు మనము దీంట్లో ఇన్వేజివ్ ప్రొసీజర్, నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అని ఉంటాయి. అంటే మొత్తం గర్భసంచి తీపించుకోవడానికి హిస్టెక్టమీ అంటారు. అది ఓవర్ 48 years నియరింగ్ మెనోపాజ్ ఉన్నప్పుడు, వాళ్ళు ఏమైనా సిమ్టమ్స్ సివియర్ గా ఉన్నప్పుడు యూ కెన్ ప్లాన్ ఫర్ హిస్టెక్టమీ డైరెక్ట్ గా. లేదు దే ఆర్ ఇన్ 40s year లో ఉన్నారు వాళ్ళు అనుకున్నప్పుడు మనము కొత్తగా ఇట్రైన్ ఆర్టరీ ఎంబులైజేషన్ అని అంటారు. దాంట్లో ఇట్రైన్ ఆర్టరీలకు లోపలికి డైరెక్ట్ గా గ్రాన్యూల్స్ గానీ ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది. అది ఇట్రైన్ ఆర్టరీలోకి ఇంజెక్ట్ చేసేటప్పటికి ఏదైతే బ్లడ్ సప్లై టు ద ఫైబ్రాయిడ్ ఉంటుందో ఆ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయి ఆటోమేటిక్ గా ఫైబ్రాయిడ్ అనేది ష్రింక్ అయిపోతుంది. అది ఇట్రైన్ ఆర్టరీ ఎంబులైజేషన్ ఒక టెక్నిక్. ఇంకొకటి ఇట్రైన్ ఎండోమెట్రియల్ అబ్లేషన్ అంటారు. ఎండోమెట్రియల్ అబ్లేషన్ అన్నప్పుడు లూప్ తోటి కానీ లేదు అంటే ఫ్రీజ్ అయ్యే మెటీరియల్ ఉంటుంది, దాంతో అది మొత్తం అబ్లేట్ చేసేస్తారు కాబట్టి షీల్ అటైన్ ద ఎమనోరియా. దాంతో షీ వోంట్ గెట్ రెగ్యులర్ మెన్సెస్. ఓకే, రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, చెప్పమ్మా. లాప్రోస్కోప్ సర్జరీ చేసిన 2 years అయింది. ఓకే అమ్మా. అంటే వాపు వచ్చింది అన్నారు, సర్జరీ చేయాలంటే చేయించుకున్నాను మేడం. ఓకే అమ్మా. అయితే దాని వల్ల ఏమన్నా మనకి హార్ట్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా మేడం? అంటే లాప్రోస్కోపీ దేనికి? హిస్టెక్టమీ చేయించుకున్నారమ్మా? హలో. హలో, హిస్టెక్టమీ చేయించుకున్నారా? అవును మేడం. ఓకే. దీని వల్ల ఏమన్నా మనకి హార్ట్ కి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా మేడం? ఇప్పుడు ఎంత వయసు ఎంతమ్మా మీది? 45 మేడం. అది దాంతో హార్ట్ కి ఏం సంబంధం ఉండదమ్మా. ఉండదంటారా? ఉండదండి, ఏది ఉండదు. అంటే గర్భ నుంచి వాపు వస్తే కామన్ గా తీసేస్తారా మేడం? గర్భ నుంచి తీసేయాలంటారా? అంటే వాపు వచ్చిందంటే నొప్పి వచ్చేది నాకు. అంటే ఒక్క దాంతో ఏముండదమ్మా. అంటే మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఫైబ్రాయిడ్స్ అని కానీ లేదంటే పిఐడి కానీ? అంటే సైజ్ ఎంత ఉందని చెప్పారు? సైజు అనేది నాకు గుర్తులేదు మేడం, నాకు అంత ఐడియా లేదు. అంటే నొప్పి ఎప్పటి నుంచి వచ్చింది మీకు? ఎన్ని రోజులు ఉంది నొప్పి? నాకు నొప్పి బాగా ఎక్కువ వచ్చింది మేడం. అంటే చాలా అంటే ఎన్ని రోజులు వచ్చిందమ్మా నొప్పి? అలాగా 2-3 days అలా వచ్చింది. అంటే యాంటీబయాటిక్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ గా సర్జరీకి తీసుకున్నారా? లేదు, నాకు మెడిసిన్ కూడా వాడిందా. ఎన్ని రోజులు వాడారమ్మా? పెరిగే అవకాశం ఉందని అన్నారు. పెరుగుతుంది కానీ తగ్గట్లేదు నీకు అని అన్నారు మేడం మెడిసిన్ వాడిన తర్వాత. ఓకే. అంటే మీరు సర్జరీ అయిన తర్వాత బయాప్సీకి ఏమైనా పంపించి దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పారమ్మా? ప్రాబ్లం లేదన్నారు, అంతా బానే ఉందన్నారు. అంటే హార్ట్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదమ్మా దానికి సంబంధించి. ఓకే, రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, చెప్పండి అమ్మా. అఖిలారావు గారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. నేను అఖిలాని మాట్లాడుతున్నా మేడం. చెప్పమ్మా. మేడం, యూట్రస్ రిమూవ్ చేసి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజం మేడం? అలాగేం ఉండదమ్మా, దానికి దీనికి అయితే ఏం సంబంధం ఉండదు. అదే సర్జరీ ఓకే మేడం. అదే చాలా మంది అంటుంటారు మేడం, ఇప్పుడు యూట్రస్ రిమూవ్ చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది అట్లా అని చెప్పి, అంటే చాలా మంది అంటుంటారు. లేదమ్మా, దానికి దీనికి అయితే ఏం సంబంధం ఉండదు. అదే ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ సర్జరీ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఒక్కసారి కణితులు తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయండి, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నివారించడానికి అయితే ఏమి ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కణితులు ఇంకా తీసేసుకున్నాం కదా, ఇంకా ప్రాబ్లం లేదండి. రెగ్యులర్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటా ఉండాలి. ఓకే. స్కానింగ్ అవన్నీ కంపల్సరీ అవసరం పడతాయి. అంటే దాని తగ్గట్టు న్యూట్రిషన్ కూడా నేను ఇందాక మెన్షన్ చేసినట్టు వాళ్ళకి కొంచెం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఒకటి క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రొకోలీ అవన్నీ చెప్పాను కదా. దాంతో పాటు విటమిన్ డి కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి సన్లైట్ కి. అదొకటి. రెడ్ మీట్ మొత్తం అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేయడం బెటర్. మధ్యాహ్న మీట్ ఎక్కువ తింటున్నారు, అది ఎక్స్పోజర్, సన్ ఎక్స్పోజర్ లేదు. ఇదొకటి. ఒబెసిటీ ఒకటి తగలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒకటి ఉండాలి. గ్రీన్ టీ కొంచెం కన్జ్యూమ్ చేస్తే అది బెటర్. హోల్ మిల్క్ ఒకటి.
కానీ ఇప్పట్లో గ్రీన్ టీలు అంత న్యూట్రిషన్ తీసుకునే పొజిషన్ లో ఎవరు లేరు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హైదరాబాద్ నుంచి అండి శ్రవంతి. చెప్పమ్మా శ్రవంతి. నేను ప్రెగ్నెన్సీ అండి ఆల్రెడీ. ఇప్పుడు నాకు 4th month. ఓకే అమ్మా. నాకు 3rd month లో లాప్రోస్కోపిక్ సర్జరీ అయింది. 3rd month అప్పుడమ్మా, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడా? అవునండి. దేనికమ్మా? నాకు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చాయి. సో ఓకే. డాక్టర్ నాకు 2nd month నుంచి అది విపరీతంగా స్టమక్ పెయిన్, వామిటింగ్స్ అట్లా అయ్యి ఉండే మేడం. ఓకే అమ్మా. ప్రెగ్నెన్సీ వామిటింగ్స్ అయితే ఏం లేవు. నాకు ఆ పెయిన్ వచ్చినప్పుడల్లా వామిటింగ్ అట్లా ఫుల్ ఉండేది. ఓకే. సో నేను డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గర నుంచి మీరు రిమూవ్ చేసుకోవడమే బెటర్. ఈ 9 months వరకు స్టోన్స్ పెరిగే కొద్దీ పెరగచ్చు, పెయిన్ కూడా ఎక్కువ అవ్వచ్చు అని చెప్పి ఓకే అమ్మా. లాప్రోస్కోపిక్ కోలిసిస్టమీ సర్జరీ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఆ సర్జరీ వల్ల బేబీకి ఏమైనా ఫ్యూచర్ లో మెడికేషన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? లేదమ్మా, దానికి దీనికైతే ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు గాల్బ్లాడర్ రిమూవ్ చేయడం వల్ల నాకు డైజెషన్ ప్రాబ్లమ్ అలా అట్లా ఏమి ఉండదమ్మా, దానికి దీనికి ఏమి ఉండదు. రైట్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, చెప్పండి అమ్మా సంగీత. నాకు పీరియడ్ వచ్చినప్పుడు ఇట్లా పొత్తి కడుపులో నొప్పి పెడుతుంది. ఓకే అమ్మా. హలో. నాకు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది డాక్టర్. ఓకే అమ్మా. అయితే కాళ్ళు చేతులు నడుములు బాగా గుంజుతాయి. అది దేని గురించి ప్రాబ్లం? అన్మ్యారీడ్ నేను. అన్మ్యారీడ్ అమ్మా? అదే అమ్మా, ఎంత ఏజ్ ఎంత ఉంటుంది మీది? 30. ఓకే అమ్మా. ఎన్ని రోజులు అవుతుంది బ్లీడింగ్ మీకు అయినప్పుడు? బ్లీడింగ్ 4 days అవుతుంది. ఒక నెలలో ఒకటేసారి కానీ 4 days అవుతుంది. హలో. ఒకటేసారి వస్తుంది కానీ అంత నొప్పిగా ఉంటుంది. ఓకే అమ్మా, చూపించుకున్నారా మీరు డాక్టర్ దగ్గర? రైట్, కాల్ కట్ అయిపోయింది. అంటే జనరల్ గా పీరియడ్స్ ఉన్నప్పుడు స్టమక్ పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం కామనే ఉంటుంది. అంటే బాగా హెవీ బ్లీడింగ్ ఏమన్నా అయ్యి, లేదంటే పీసెస్ కింద ఏమన్నా బ్లీడింగ్ అయ్యి, సివియర్ బ్యాక్ పెయిన్ ఏమన్నా ఉంటే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవుతే బెటర్. మనము స్కానింగ్ అవన్నీ చూపించుకొని రూల్ అవుట్ చేసుకోవడానికి ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా అని. ఓకే, రైట్. ఒకవేళ చిన్న కణితులే ఉన్నాయి మన గర్భాశయంలో ఉన్నప్పుడు, ఇంకా దానికి మనము మెడిసిన్స్ ఏమైనా వాడే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే న్యూట్రిషనల్ గా ఏదైనా జాగ్రత్తలు, ఎక్సర్సైజ్ అలాంటివి తీసుకుంటే బెటర్ అంటారా? అంటే ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకోవచ్చండి, కానీ ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కణుతులు అంటే ఊరికే అబ్జర్వేషన్ లో పెట్టుకొని ఎవ్రీ 6 months ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించుకొని రొటీన్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయి అంటే అప్పుడు కంపల్సరీ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్. ఓకే, రైట్. అంటే ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అవి తీసుకోవాలని చెప్పారు. బట్ రాకుండా మనం ఏదైనా ఇంకా కేర్ తీసుకోవచ్చు అంటారా? ప్రివెంటివ్ దానికి ఏమి ఉండవండి. ఓకే, పిఐడి, డియుబి ఒకసారి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. దాంట్లో యూజువల్ గా క్యాండిడ్ ఇన్ఫెక్షన్ కానీ, గోనోకోకల్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా కానీ దాంతో ఈ పిఐడి డెవలప్ అవుతుంది. పేషెంట్ సివియర్ పెయిన్ అబ్డామిన్ ఒకటి, వైట్ డిశ్చార్జ్ ఒకటి ఇన్ఫర్టిలిటీ కూడా సివియర్ గా ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. పిఐడి నుంచి ఇన్ఫెక్షన్ డైరెక్ట్ గా యుట్రస్ లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్కి వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటే దాంతో ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. పిఐడి ఉన్నప్పుడు తొందరగానే ట్రీట్మెంట్ తీసుకోవాలి. పిఐడి ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు తీసుకుంటే బెటర్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఒక ఫీమేల్స్ ఒకటి తీసుకుంటున్నారు, హస్బెండ్ తీసుకోవట్లేదు. అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాబట్టి ఇద్దరు తీసుకుంటే బెటర్. ఓకే, డియుబి డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే మనకి ఈ కారణాలు ఏమి లేకుండానే బ్లీడింగ్ అనేది హెవీ అవ్వడం కానీ, లేదంటే ఎక్కువ అవ్వడం కానీ, వీటన్నిటితోటి డియుబి అన్నది వస్తుంది. దానికి యూజువల్ గా అయితే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఒకటి యూజ్ చేస్తాము. దాంతో ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ కానీ, ఇవి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ ఒక 6 months తీసుకుంటే డియుబి అన్నది యూజువల్ గా తగ్గిపోతుంది. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, రైట్. అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఆఫ్టర్ మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఇర్రెగ్యులర్ గా ఎందుకు స్టార్ట్ అవుతాయి? అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఒకటే కారణం కాకుండా ఇతర కారణాలు ఇంకా ఏమై ఉంటాయి అంటారు? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ మెయిన్ ఒకటి కారణం ఉంటుంది. ఈ మధ్య కాలంలో అందరికీ పీసీఓడి బాగా వస్తుంది. ఈ పీసీఓడి ఇస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఒకటి ఒబెసిటీ ఒకటి, ఇది కూడా ఒక కారణం ఉంటుందండి. ఓకే,
సో పీసీఓడి, థైరాయిడ్, ఫైబ్రాయిడ్స్ ఈ మూడింటికి ఏమైనా సంబంధం ఉంటుంది? ఈ మూడుకి సంబంధం ఏమి ఉండదు. దేనికదే. దేనికదే ఉంటుంది. పీసీఓడి అనేది కూడా అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది పిల్లల్లో? పీసీఓడి ఈ మధ్యన ఎర్లీ మెనార్కి తొందరగా మెచ్యూర్ అవుతున్నారు వాళ్ళు. దాంతో మనం ఈ కాంటెల్ 15-16 ఇయర్స్ నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పీసీఓడి తోటి ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి, అండ్ వెయిట్ పెరుగుతుంది. దాంతో అంటే హెయిర్ సిటిజం అన్నది బాగా డెవలప్ అవుతుంది పేషెంట్లకి. ఒబెసిటీ, హెయిర్ సిటిజం, ఇవన్నీ పీసీఓడి ఉంటే. ఓకే. కానీ పేరెంట్స్ అంతగా గుర్తించరు దాన్ని. ఒకేలే పర్లేదు ఏమవుతుంది చిన్నపిల్లలే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. రెగ్యులర్ గా హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి, ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా లేదా అవన్నీ ఒకసారి చెక్ చేయించుకుంటూ స్కానింగ్ రెగ్యులర్ గా చేయించుకుంటా ఉంటే బెటర్ మనకి. ఓకే. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత వాళ్ళకి బ్లడ్ టెస్ట్ నుంచి మనం టెస్ట్ స్టార్ట్ చేయాలంటారా? చేసుకోండి. 15 to 16 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్ మనకి. ఎందుకంటే ఫస్ట్ 13-14 ఇయర్స్ అప్పుడు ఎర్లీ మెనార్కీ కాబట్టి అంత పెద్ద అవసరం ఉండదు. కానీ 15-16 ఇయర్స్ నుంచి అన్ని సెక్షువల్ క్యారెక్టర్స్ అన్ని డెవలప్ అయ్యేటప్పుడు కంపల్సరీగా పీసీఓడి కూడా రూల్ అవుట్ చేసుకొని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏమైనా ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఓకే. అంటే దానికి ట్రీట్మెంట్ అంటే కొన్ని రోజులు మెడిసిన్స్ వాడుతూ ఉండాలా? కొన్ని రోజులు మెడిసిన్ వాడుకుంటూ వెయిట్ రిడక్షన్ ఒకటి, ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి అవన్నీ చేంజ్ చేసుకోవాలి. బయట జంక్ ఫుడ్ అన్నది అసలు పనికిరాదు. అది ఇప్పుడు అందరూ జంక్ ఫుడ్ కి బాగా అలవాటు అయ్యారు కాబట్టి అదొకటి, జంక్ ఫుడ్ ఒకటి అవాయిడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 15 ఇయర్స్ పిల్లల్లో కూడా డైట్ అనేది కంపల్సరీ పాటించాలి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఓకే. సో చివరిగా మా టీసాట్ ప్రేక్షకులకి ఏం చెప్తున్నారు, ఎస్పెషల్లీ కణితుల గురించి? కణితులు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు? కణితులు ఉన్నప్పుడు మనం అసలు నెగ్లెక్ట్ చేయకూడదండి. ఏమన్నా పీరియడ్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, లేదు ఏమన్నా బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ, లోయర్ అబ్డామిన్ పెయిన్ ఏమన్నా ఉన్నా కానీ, ఏమైనా యూరిన్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ, ఇన్ఫర్టిలిటీ బాగా రోజులు అయిన తర్వాత కూడా పిల్లలు కలగట్లేదు, రిపీటెడ్గా ఏమైనా అబార్షన్స్ అవుతున్నా కానీ కంపల్సరీగా మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాటికి సంబంధించిన నివారణ మార్గాలు చూపించుకుంటే బాగుంటుందండి. దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. రైట్. ఎస్పెషల్లీ కణితుల గురించి చాలా చక్కగా వివరించారు. కాలర్స్ కి కూడా చాలా మంచి ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ టీసాట్ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.